ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులను పోగొట్టుకుని చాలా దుఃఖంతో వస్తుండగా కృష్ణయ్య ఎదురు వస్తే, ఏంటి కృష్ణయ్య, నువ్వు దీన్ని ఆపచ్చు కదా, నీకంతా తెలుసు కదా, ఎందుకు ఇలా చేశావు అంటే, నేనేం చేయలేదు, నీ కర్మ ఫలితం నువ్వు అనుభవించావు అని చెప్తాడు. నేనేం చేశానంటే, ఇప్పుడు కాదు 50 జన్మల క్రితం నువ్వు ఇలా చేశావు, కిరాతకంగా వ్యవహరించావు, నువ్వు ఒక వేటగాడివి. అప్పుడు పొద్దు నుంచి ఎంత వేట చేసినా ఏమీ దొరకకపోయేసరికి ఒక గువ్వల జంట కనపడితే దాన్ని చంపడానికి ప్రయత్నించావు, కానీ అవి తప్పించుకున్నాయి. కానీ వాటి 100 గుడ్లను నువ్వు ఛిద్రం చేశావు. ఆ పాప ఫలితము కర్మను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే, 50 సంవత్సరాల ముందు జరిగిన దానికి నేను ఇప్పుడెందుకు అనుభవించాలి, ఇన్ని రోజులు ఎందుకు వేచి ఉండాలి, అప్పుడే నాకు ఈ కర్మ ఫలితం దొరికి ఉండొచ్చు కదా అంటే, అప్పుడు చెప్తాడు, నీకు 100 మంది కుమారులు పుట్టాలి అంటే నువ్వు ఎన్ని సత్కార్యాలు చేయాలి, ఎంత పుణ్యం సంపాదించాలి, అదంతా సంపాదించడానికి ఇన్ని సంవత్సరాలు నీకు పట్టింది. ఇప్పుడు ఆ పుణ్య ఫలితమే నీకు 100 మంది కుమారులు జన్మించారు. అప్పుడు కర్మ దాని పని అది మొదలు పెట్టింది. అందుకే నీకు ఈ కురుక్షేత్రంలో ఇలా జరిగింది అని చెప్తాడు. మనం కూడా అంతే, అబ్బా మేమేమేమో పుణ్యాలు చేసేస్తున్నాం, ఇంకా మాకు ఎటువంటి బాధ లేదు, మా కర్మలని తొలగిపోయాలని ఎప్పుడు అనుకోకండి. ఏ పుణ్య కార్యానికి ఏ కర్మలు తగ్గించుకోవడానికి చేస్తున్నామో మనకు తెలియదు, ఏ కర్మలు పొందడానికి చేస్తున్నామో కూడా మనకు తెలియదు. అందుకే గతాన్ని వదిలేసి ఇప్పటి నుంచైనా మంచి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండి పుణ్యాన్ని సంపాదించుకోండి. వీలైనంత పుణ్యాలే చేయండి. ఫలితం మాత్రం ఎప్పుడూ ఎవరిని వదల